పాకిస్తాన్ ఆక్రమించినటువంటి కశ్మీర్ నుంచి జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి తన ప్రియురాల కోసం జేసన్ అహ్మద్ అనేవాడు అంటే ఈ ఆన్లైన్లో ఎవరినో ప్రేమించాడట. ఐరం బాను అనే అమ్మాయిది జమ్మూ కాశ్మీర్. వీడు ఆ పాక్ ఆక్రమిత ముజఫరాబాద్ నుంచి ఇటు బార్డర్ దాటి లోపలికి వచ్చాడు. లోపలికి రాగానే మన భద్రతా దళాలు వెంటనే అంటే వాడి కదలికలు గమనించగానే బార్డర్లో కడుగు పెట్టగానే పట్టేశాయి. ఇటువైపు ప్రియుడి కోసం ఎదురు చూస్తున్నటువంటి ఐరం బానును కూడా వీళ్ళు అదుపులోకి తీసుకున్నారు. అంటే ఇంతకు ముందులా కాదు కదా, ఇప్పుడు బార్డర్లో ప్రతి ఇంచు కూడా ఇప్పుడు మన భద్రతా దళాల యొక్క అధీనంలో ఉన్నాయి. ఎందుకు జమ్మూ కాశ్మీర్లో 370 అమలు చేయడం, కేంద్ర ప్రభుత్వం ఇక్కడ కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయడం, అమిత్ షా గారు నిరంతరం పర్యవేక్షించడం, ఇలాంటి దీనివల్ల ఇప్పుడు బార్డర్లో దాటి ఎవడు రాలేకపోతున్నాడు. కనీసం ఒక గ్రద్ద వచ్చినా సరే అనుమానిస్తున్నారు. ఆ గ్రద్ద ఎగిరింది అనుకోండి, అది నిజంగా ఒరిజినల్ గ్రద్దా లేకపోతే ఎవడైనా ఏదైనా టెక్నికల్గా దాన్ని ఉపయోగించి ఇటు పంపించడం, ఇలాంటివి కూడా మన వాళ్ళు డ్రోన్లు ఎగరేసి మరి ఆ గద్ద యొక్క వివరాలు తెలుసుకుంటున్నారు. వాస్తవంగానే నేనేదో ఇది అతిశయోక్తి కాదు. సో ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళిద్దరూ దొరికారు. ఇప్పుడు బార్డర్లో ఉన్నటువంటి జవాన్లకు దొరికిపోయారు. ఇప్పుడు వాళ్ళు విచారిస్తున్నారు. వీళ్ళిద్దరిని సపరేట్గా విచారిస్తున్నారు. వాడు చెప్పింది, ఈమె చెప్పింది, ఈ రెండింటికి పొంతనుంటే ఒకలాంటి విచారణ, పొంతన లేకపోతే ఇంకొకలాంటి విచారణ. అంటే నిజంగానే వీళ్ళు ఆన్లైన్లో కలుసుకొని ఇక్కడికి వచ్చారా లేదనేది చూడాలి. ఇంకోటి ఏంటంటే ఆన్లైన్లో మేము కలుసుకున్నాం, ఆన్లైన్లో ప్రేమించుకున్నాం అని చెప్తారు. వాస్తవంగా వీళ్ళ దగ్గర సంవత్సరమో 6 నెలల్లో లేకపోతే 2 సంవత్సరాలకు చెందినటువంటి ఆన్లైన్ చాటింగ్ కూడా ఉంటుంది. అంటే వాడు 2 సంవత్సరాల తర్వాత, సంవత్సరం తర్వాత ఎవరికి అది అనుమానం రాకుండా ఇటువైపు రావాలనుకుంటే వాడు ఇప్పటి నుంచి చాట్ చేస్తాడు అనమాట. అంటే సంవత్సరం ముందు నుంచి చాట్ చేస్తాడు. దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా ఆధారాలు ఉంటాయి. అప్పుడు జవాన్లు చూసి నిజంగానే వీళ్ళు ప్రేమించుకున్నారు అనుకుంటారు. కానీ వాడి ఉద్దేశం ఏంటంటే ప్రేమ పేరుతో భారత్లోకి రావాలి. జవాన్లకు దొరికిపోయినా పర్వాలేదు. ఒకవేళ అక్కడి నుంచి తప్పించుకుంటే ఎవడైనా ఇక్కడ సపోర్ట్ చేసేవాడు ఉంటే ఇటు వచ్చేవచ్చు. లేదు, జవాన్లు అన్నీ పసిగట్టేసి వాడిని జైల్లో పెట్టాలి, లేదంటే వాడు పాకిస్తాన్ పంపించారు అనుకోండి, అలాగైనా పర్వాలేదు. వాడికి మొత్తానికి ఏదో ఒక విధంగా భారత్లో చొరబడాలి. జవాన్ల యొక్క పద్ధతి ఏంటో తెలుసుకోవాలి. ఒకవేళ వాడు దొరికిపోయి మళ్ళీ పాకిస్తాన్ వెళ్ళిపోవాల్సి వస్తే ఇక్కడ జవాన్ల యొక్క పనితీరు ఏంటో వాడు చెప్పేస్తాడు. ఏదో ఒక విధంగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది వాళ్ళకి. ఆ ఇన్ఫర్మేషన్ కోసం లేదు, జవాన్లు చంపేసినా సరే ఓకే, మనోడు పలానోడు వెళ్ళాడు, చనిపోయాడు కాబట్టి నువ్వు ఆ దారిలో వెళ్ళకూడదని మిగతా టీం అనుకుంటుంది. అయితే ఇక్కడ అందరూ అలాంటి వాళ్ళేనంటే అందరూ అలాంటి వాళ్ళు కాకపోవచ్చు. 100కి 98% మంది ఉగ్రవాదులే కావచ్చు. ఒక ఇద్దరు మాత్రం నిజంగానే ప్రేమించి ఉండొచ్చు. కానీ ఎవరిని మనం వదలకూడదు. ప్రేమించాడు కదా అని ఇటువైపు వదిలేయకూడదు. అలాగే ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి ఒకడు ప్రేమించాడని అటు నుంచి ఒక అమ్మాయి వచ్చింది కదా ఈ మధ్య, ఇక్కడికి వచ్చేసి పిల్లలతో సహా వచ్చింది. ఇప్పుడు ఆవిడని పంపించలేక ఉంచలేక భారత ప్రభుత్వం తన్నుకుంటుంది. ఇలా ఉంటుంది మన దగ్గర పరిస్థితి. ఎందుకంటే మహిళలకి మనం ఇచ్చే గౌరవం అలాంటిదే. సో ఈ నేపథ్యంలో ఇలాంటి వాళ్ళని ఉపేక్షించకూడదు. ఇప్పటికే పెరిగిపోతున్నారు వీళ్ళు.